దావీదుని దేవుడు కోరుకున్నాడు స్పెషల్గా. ఇశ్రాయేలు జనాంగంలో చాలామంది మనుషులున్నా దావీదుని దేవుడు ఎంపిక చేసుకోవటం వెనక కారణాలు ఏంటి? అసలు దావీదు కుటుంబంలోనే గొప్ప సైనికులు ఉన్నారు, వీరులు ఉన్నారు. సౌలు రాజు సైన్యంలో సైనికులు ఉన్నారు, దావీదు అన్నలు. వారందరికంటే ఆఖరివాడు గొర్రెలు కాసే పనిలో ఉన్నాడని ఇక్కడ చెప్పాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి అని, అంటే గొర్రెలు కాసేవాడు. మరి దావీదును ఎందుకు దేవుడు కోరుకున్నాడు అంటే చాలా సంగతులు చెప్పొచ్చు. దావీదు దేవుని ప్రేమించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, తన తల్లి ద్వారా భక్తి నేర్చుకున్నాడు. నీ దాసురాలి కుమారుణ్ణి, నీ సేవకురాలి కుమారుని అని తన తల్లిని గూర్చి చెప్పుకున్నాడు. గనుక దావీదు తల్లి దావీదుకు దైవభక్తి నేర్పి ఉండవచ్చు. దాన్ని బట్టి అతడు దేవుని ప్రేమించి ఉండవచ్చు. తన తండ్రి అయిన యెషయి కూడా మరి ఇశ్రాయేలీయుడే గనుక, యూదుడు గనుక ఆయన కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఉండవచ్చు. మొత్తం మీద తన పితరుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, ముఖ్యంగా తల్లిదండ్రుల ద్వారా జీవము గల దేవుడైన యెహోవాను గురించి తెలుసుకొని ఆయన యందు భయభక్తులు నిలిపాడు. అయితే దావీదు విషయంలో దేవునికి ఉన్నటువంటి ఏర్పాటు యెషయి కానీ, దావీదు తల్లికి కానీ, అన్నలకు కానీ తెలియదు. నిజంగా కొన్ని కార్యాలు మనం చూస్తున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బైబిల్లో ఈ ఒక్క దావీదే కాదు, మిగిలిన భక్తుల్లో కూడా కొంతమందిని మనం చూసినప్పుడు, వాళ్ళ ఆరంభాన్ని మనం చూసినప్పుడు, తర్వాత వాళ్ళని దేవుడు చేసిన విధానం చూసినప్పుడు కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు. తండ్రి పిలుస్తాడు, రాయ్ దావీదు రానాయన అని ఓ పని చెప్తాడు. అన్నలు పిలుస్తారు, పెద్దన్న పిలుస్తాడు, వీడేడి దావీదు గాడేడి అనో, లేకపోతే ఏ దావీదు ఎక్కడ్రా అనో. అందరూ పెద్దోళ్లే కదా, తండ్రి పెద్దోడు, తల్లి పెద్దది, అన్నలు పెద్దోళ్ళు, అందరూ పెద్దోళ్ళే. చిన్నోడు మీద పెద్దోళ్ళు అందరూ పెత్తనాలు చేస్తారు. ఆ బజారులో వీధుల్లో తిరుగుతున్నప్పుడు మరి దావీదుని అందరూ చతురుగా మాట్లాడుతూ ఉండొచ్చు. స్నేహితులు దావీదు మీద పడిగిడి ఆటలాడి ఉండొచ్చు. తన స్నేహితులతో కలిసి ఆ పొలాల్లో ఆటలాడుకొని ఉండొచ్చు, గంతులు ఇస్తుండొచ్చు, కొండలు గుట్టలు మెరకలు ఎక్కుతుండొచ్చు, చెట్లు ఎక్కి దిగుతుండొచ్చు. తన బజార్లో ఉన్నటువంటి ప్రజలు, తమ వీధుల్లో ఉన్నటువంటి ప్రజలు దావీదుకు పనులు చెప్పి ఉండొచ్చు. ఒకవేళ ఆ మంద వెళ్ళి ఎవరి పొలంలోనన్నా పడితే ఆ పొల యజమానులు దావీదును తిడుతూ ఉండొచ్చు. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ తన స్నేహితులు తన మీద పడి ఆటలాడుతుంటే ఇశ్రాయేలు రాజు మీద పడి వారు ఆటలాడుతున్నారన్న సంగతి వారికి తెలియదు. తన అన్నలు, తల్లిదండ్రులు, పెద్దవారు అందరూ కలిసి అరే తురే అనుకుంటా ఆయనకు పనులు చెప్తున్నప్పుడు వారికి తెలియదు ఇశ్రాయేలు రాజుకి వారు పని చెప్తున్నారని. తన బజారు వీధి ప్రజలు ఆయనను ఆ పనికి ఈ పనికి పిలిచి వాడుకున్నప్పుడు తెలియదు. బజార్లో అంటే ఇరుగు పరుగులు ఉంటే వాళ్ళ పిల్లలు కానీ అందుబాటులో లేకపోతే, అయ్యా అరే దావి తిట్టారా, కొంచెం ఆ పని చేసి పెట్టుంటే, అలాగేనమ్మా అని పోయి చేస్తాం కదా సహజంగా మన పిల్లలు. తాము పనులు చెప్తుంది ఇశ్రాయేలు రాజు కన్న సంగతి వారికి తెలియదు. అరణ్యంలో మంద దగ్గరికి వెళ్ళి మేపుతున్నప్పుడు తనతో కూడా కలిసి తిరుగుతున్న తన స్నేహితులకు తెలియదు, తన తోటి కాపర్లకు తెలియదు. ఈరోజు మనతో కలిసి కర్ర చేతబట్టి ఉషో అని గొర్రెలను దోలుకుంటున్న ఇతడే
ఇతడు ఒక ఇశ్రాయేలు రాజుతో కలిసి వారు గొర్రెల్ని కాస్తున్నారన్న సంగతి వారికి తెలియదు. ఆయనను అల్లరి పెట్టి పొలంలో ఆయన పశువులు పడినప్పుడు, ఆయన మందబడినప్పుడు, ఆ పొల యజమానులు తిడుతున్నప్పుడు తెలియదు, ఒకవేళ గద్దిస్తున్నప్పుడు తెలియదు ఇశ్రాయేలు రాజుని వారు తృణీకరిస్తున్నారని. కానీ ఇవన్నీ దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి తెలుసు. నాకు తెలిసి నేను అనుకుంటాను ఆయన చిరునవ్వు నవ్వుకుంటాడని. ఇంటి వాళ్ళు ఆయనను తృణీకరించి అరే తురే అని మాట్లాడి, ఆయనను చాలా తేలిగ్గా మాట్లాడి ఆయన్ని కొట్టబోయి తిట్టి, అట్లెట్లా ఎందుకు చేస్తారులే అన్నయ్య, నువ్వు మరీ చెప్పటం కాకపోతే అంటే, మరి ఏలియాబు చేయలేదా? గొలియాతుతో ఫైటింగ్కి దావీదు వచ్చినప్పుడు ఏలియాబు ఏమన్నాడు? పెద్దాడు, నీకు గర్వం పెచ్చురో, నీకు గర్వం పెచ్చు. ఆ మందని ఏం చేశా? ఆ చిన్న మందని ఏం చేశా? నీవు యుద్ధం చూచుటకే కదా వచ్చితివి, నీకు గర్వం అని దావీదును చాలా తేలికగా మాట్లాడతాడు. మరి ఇక్కడ మాట్లాడినోడు ఇంటికాడ మాట్లాడ్డా? అంత సమూహంలో సైన్యంలోని తమ్ముడిని అంత తేలిగ్గా అవమానకరంగా మాట్లాడినోడు ఇంట్లో ఇంకెంత తేలిగ్గా మాట్లాడతాడు? బయట తేలిగ్గా మాట్లాడినోడు ఇంట్లో గౌరవంగా మాట్లాడతాడా? నలుగురిలోనే అవమానంగా మాట్లాడినోడు ఇంట్లో ఇంకా తృణీకారంగా ఉంటాడు. రకరకాల మాటలు అంటూ ఉండొచ్చు, కానీ ఈ మాటలు పడేవాడికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ మాటలు పడుతున్నోడికి తెలియదు, ఈ మాటలు అంటున్న వాళ్ళకి తెలియదు, తనతో కలిసి తిరుగుతున్న వాళ్ళకి తెలియదు, కన్నవారికి కూడా తెలియదు. కానీ ఒకే ఒక్కడికి తెలుసు. దావీదును తన తల్లి గర్భములో రూపించి ఈ లోకంలోనికి రప్పించిన ఆయనకు తెలుసు. నేను అనుకుంటాను, ఇది నా ఊహ అనుకోండి, నిజం అనుకోండి, నాకు సంబంధం లేదు. దావీదు భూమి మీద జీవితాన్ని ఆరంభించినప్పుడు, ఇలాంటి అనుభవాలన్నీ దావీదు పొందుతున్నప్పుడు, దేవుడు చెంప మీద తన చేతి ఉంచుకొని చిరునవ్వు నవ్వుతూ కొన్ని మాటలు పలికుండొచ్చు. అన్నలు ఆయనను తృణీకరిస్తున్నప్పుడు దేవుడు చిరునవ్వు నవ్వి దూతలతో, ఒరే మీరు ఎవరిని తృణీకరిస్తున్నారో తెలుసా? ఇశ్రాయేలు మొత్తానికి రాజునరా అంటే దేవదూతలు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ పిల్లవాడేమిటి, నీ ప్రజలకు ఇశ్రాయేలుకు రాజేమిటి ప్రభు అంటే, చూడండి ఆ కథ ఎన్ని మలుపులు తిరిగి చివరికి ఎక్కడ చేరతాడో చూడండి. ఈ కార్యమును దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. మన విషయంలో జరిగే కార్యాలే కాదండి, భక్తులందరి జీవితాల్లో జరిగే కార్యాలను కూడా దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు అన్నల దగ్గరికి వచ్చినప్పుడు ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడు, ఏ వార్త తీసుకొని వస్తాడో, వీడికి ఏం పని ఉండదురా, శుభ్రంగా పెద్ద ఆయన దగ్గర ఉంటాడు, ఆ తిండి ఈ తిండి తిని ఊరక నిద్రపోతుంటాడు, కళ్ళగంటుంటాడు. మనకి ఏమొస్తారా కళ్ళలో? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఈ మందల వెంటబడి తిరిగి 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 దుమ్ము కొట్టుకొని ధూళి కొట్టుకొని గందరగోళం అయిపోతున్నాం మనం. మనకు జేపీల అద్దాల అంగి, ఈ ఖాళీ గదిని ఇంటికాడ కూర్చొని ఈ పనికిమాలిన కబుర్లు చెప్పి కలలు వాడికి అద్దాల అంగి గుట్టించాడు ఆ పెద్ద ఆయన. ఆ యోసేపుని ఎంత తృణీకరించారో. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు అంటే వాళ్ళకి అసూయ. యోసేపు కనపడితేనే నశానానికి ఎక్కిద్దు వాళ్ళకి, అంత కోపం. కానీ వారికి తెలియదు, వారు పట్టి కొట్టి తిట్టి గద్దించి అవమానంగా మాట్లాడి పొలములో హేళన చేస్తున్నవాడు ఐగుప్తు ఫరో అని వారికి తెలియదు. అప్పట్లో అగ్రరాజ్యం ఈజిప్ట్ అయితే, సంపన్న రాజ్యం ఈజిప్ట్ అయితే,
ఆ ఈజిప్ట్ సింహాసనం మీద కూర్చున్న ఫరో నెత్తిన కూర్చునే వాడిని వీళ్ళు పొలంలో ఆట పట్టిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు అన్న సంగతి వారికి తెలియదు. ఈ బాధలు పడుతున్న యోసేపుకి తెలియదు, కానీ వీరందరిని ఎరిగొన్న ఆయనకు తెలుసు. హల్లెలూయా. దేవుడు మనందరి జీవితాలు ఎరిగున్నాడు. నా కళ్ళ ముందు చిన్నపిల్లలు కనపడుతుంటే నాకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నా కళ్ళ ముందు చిన్నపిల్లల్లా తిరుగుతున్న వాళ్ళు, ఆకతాయితనంగా ఆటాడుకుంటా, పాట పాడుకుంటా, గంతులేసుకుంటా, అల్లరిచిల్లరగా తిరుగుతున్న పిల్లలు, వీళ్ళందరూ ఏం కాబోతున్నారో దేవాన్ని నీకు తెలుసు కదా. అమ్మో, ఇళ్లలో ఎవరెవరు ఎంతటి స్థాయికి వెళ్ళిపోబోతున్నారో, వీళ్ళ జీవితాలు ఎన్ని మలుపులు తిరగబోతున్నాయో, చివరికి ఏ అంతస్తుకు చేరబోతున్నారో అని ఊహించుకుంటూ ఉంటాను నేను. ఈరోజు ఈ వాక్య ఉపదేశ ఆరంభంలో మీ అందరినీ గురించి ఒక మాట చెప్పనివ్వండి. ఈరోజు నానా రకాల బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, తిరస్కారాల్లో, తృణీకారాల్లో, ఆవేదనలో నలుగుతున్న నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. అది ఎలా దేవుడు నిర్ణయంలో ఉందో నీకు అర్థం కాదు. ఈరోజు నీవు తృణీకరింపబడుతున్నావు, ఎవరి ద్వారా వారికి తెలియదు. కానీ నిన్ను నిర్మించిన వాడికి మాత్రం నీ లైఫ్ తెలుసు. ఏమండి, ఆయన నవ్వుకుంటాడు. నీ జీవిత ఆరంభంలో నువ్వు పడుతున్న మాటలను బట్టి, అసలు నా బ్రతుకు ఎందుకు అని నిన్ను నువ్వు నిందించుకుంటున్న మాటలను బట్టి, అటన్నిటిని బట్టి నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. నువ్వేం ఏడుస్తుంటావు, నువ్వు గాయపడుతుంటావు, నీ దీన స్థితిని తలుచుకొని నువ్వు కుమిలిపోతూ ఉంటావు. నిన్ను తృణీకరించే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. అంటే వారిని ద్వేషించమని కాదు, వారికి తెలియకయే. అది నీ ఇంటి వారు కావచ్చు, నీ సమీపస్తులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు. వారు అంటుండొచ్చు, వారిని బట్టి నీవు దుఃఖపడుతుండొచ్చు, గాయపడుతుండొచ్చు. తన దేవుడు చిరునవ్వు నువ్వు అనుకుంటాడు, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కదా, కానీ ఒక దినాన నేను నిన్ను ఒక అంతస్తుకు చేరుస్తాను. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను చూసి, ఇప్పుడు దావీదును చూసి ఏమనుకుంటారు? అరే, నేను ఇంత మాటలు అన్నది ఇశ్రాయేలు రాజునా? అయ్యో, ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడి చేత నియమించబడ్డాడని నేను ఎరుగనే. హల్లెలూయా. అలాగే ఒక మెట్టులోకి నిన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ తృణీకారం నీకు కలిగించినట్టు, నిన్ను తృణీకరించిన వారందరూ కూడా సిగ్గుపడి, అయ్యో, ఇంత గొప్ప వ్యక్తినా నేను ఇంత మాటలంది, ఇంత గొప్ప వ్యక్తినా నేను ఇంత తృణీకరించింది అని. నిన్ను దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆ భవిష్యత్తుని, ఆ ఉన్నతమైన ఆ పరిస్థితిని ఎరుగని వారు, నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారు నీ ఎదుట తల వంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది. ఒకరోజు ఉంటుంది. నా జీవితంలో ఈ అనుభవాలు నేను ఎరుగుతున్నాను. నా దేవుడు నా విషయంలో ఏమనుకున్నాడో నేను ఊహించుకొని నవ్వుకుంటాను. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని నేను ప్రభావితం చేయకపోయినా, తెలుగు ప్రజల్లో క్రైస్తవులుగా ఉన్న వారందరిలో దాదాపు అనేక మందికి ఆ మహానుభావుడు నన్ను పరిచయం చేశాడు. తెలుగు భాష తెలిసిన వాళ్ళల్లో యేసు ప్రభుని ఎరిగిన వారు, ఎరగని అన్యజనులు కూడా చాలామంది. అనేకుల దృష్టిలోకి నన్ను తీసుకెళ్ళాడు, అనేకులకు నన్ను పరిచయం చేశాడు. ఇందులో పెక్కుమంది షాలేమురాజు ఒక ధన్యుడు, షాలేమురాజు అనేవాడు ఒక ధన్యుడు, వాని జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనుకుంటారు. కానీ ఇప్పుడు అది కానీ ఏమి తెలియక చదువు 13 ఏళ్ల ప్రాయంలో మానుకొని, కుటుంబంలో ఆర్థిక సమస్యలను బట్టి ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి, వెళుతున్న బస్సులో ఎలా దిగాలో తెలియక,
చార్మినార్ ఎదురున్నటువంటి ఒక చౌరస్తాలో పోతున్న బస్సులో ఈ చేతిలో క్యారేజీ, మెడలో కండవ, ఈ చేతిలో వస్తువులు ఇవన్నీ కలిగి ఉండి నన్ను పనికి తీసుకెళ్ళిన వాడు పోతా ఉన్న బస్సులోంచి అలా దిగి వెళ్ళిపోతే నాకు దిగటం చేతగాక 13 ఏళ్ళు. ఇలాగ బస్సు అడిగిపోతుందో, అడిగిపోతే ఎడిపోతుందో, ఎటు తీసుకెళ్తుందో తెలియదు, నాకు ఏమీ తెలియదు, కొత్త అని ఎగిరి దూకి ఆ బస్సులోంచి, పోయే బస్సులోంచి ఎగిరి దూకినప్పుడు ఆ నడి రోడ్డు మీద నేను బోర్ల పడినప్పుడు కొంతమంది నవ్వి ఉండొచ్చు. వాహనాలు వచ్చి నా పక్కన ఆగినాయి, ఈ ప్రక్క డొక్క దగ్గర ఆగినాయి. ఈరోజు ఇక్కడ ఈ బలిపీఠం మీద నిలిచి మాట్లాడుతున్న వీడిని ఒక్కసారి అక్కడ ఊహించుకోండి. మీరు ఊహించుకోండి ఒక్కసారి. ఈ చేతిలో అన్నం క్యారేజీ, మెడలో కండవ, 13 ఏళ్ల పిల్లవాడు హైదరాబాద్ చార్మినార్ ఎదురున్న చౌరస్తాల్లో నడి రోడ్డు మీద బోర్ల పడిన సన్నివేశం ఊహించుకోండి. అది ఊహించి మళ్ళీ ఇప్పుడు ఈ స్థితిని ఊహించండి. మీరు నమ్మగలరా? నమ్మలేరు. కానీ నిజం అది. నేను ఊహించలేదు ఇది, కానీ ఇది ఆయన ప్రణాళిక. ఈరోజు నన్ను పోల్చి చెప్పుకున్నాను నేను. మీ అందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. ఏమీ కృంగిపోవద్దు. నిన్ను ఏం నిశ్చయించున్నాడో, నీకు ఏ కృప దాచిపెట్టాడో నిన్ను అనవసరంగా చేయలేదు గమ్మా. నిన్ను ప్రేమించే బంగారు తండ్రి నీ కోసం ఎంత సిద్ధపరిచాడో, ఎంత బంగారు భవిష్యత్తు నీ కోసం దాచిపెట్టాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, నిన్నేం చేయబోతున్నాడో, నీ కన్నీరు ఎలా తొడవబోతున్నాడో, నీకేం మెట్టి ఇవ్వబోతున్నాడో, ఆ ఇచ్చిన నాడు నువ్వు అక్కడికి చేరి నీ గతాన్ని తెలుసుకొని ఆనందంతో ఏడుస్తావు. ఈరోజు బాధతో ఏడుస్తున్నావు, ఆనాడు ఆనందంతో ఏడుస్తావు. హల్లెలూయా, ఆమేన్.